లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. గత కొన్ని నెలలుగా దీనిపై దర్యాప్తు చేస్తున్న ఈడీ పలువురిని అరెస్ట్ చేసింది. తాజాగా ఈ కేసులో ప్రమేయమున్న ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపిస్తోంది. సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు కేజ్రీవాల్ మధ్యవర్తిగా ఉన్నారంటూ ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ దర్యాప్తులో వేగం పెంచింది. ఈ కేసులో రాజకీయ నేతలు వరుసగా అరెస్ట్ అవుతుండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే సీబీఐ, ఐటీ విచారణ కంటే ఈడీ చాలా పవర్ఫుల్. ఈడీ కేసు నమోదు చేస్తే జైలు శిక్ష తప్పదంటూ భయపడుతున్నారు. ప్రధానంగా ఈడీ ఫెమా, పీఎంఎల్ఏ చట్టాలపై పనిచేస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ప్రకారం ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు. ఇక రెండవది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఇందులో భాగంగా అక్రమంగా డబ్బులు సంపాదించి చట్టానికి దొరకకుండా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేవారిని ఈడీ టార్గెట్ చేస్తుంది. అలా అక్రమంగా సంపాదించిన మనీని ఈడీ నేరుగా ప్రభుత్వానికి అటాచ్ చేస్తుంది. దేశంలో మరే ఇతర ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి లేనంత పవర్ఫుల్ అధికారాలు ఈడీకి ఉంటాయి. విచారణ ఎదుర్కొంటున్న వారి ఆస్తులను కోర్టు అనుమతి లేకుండానే ఈడీ ప్రభుత్వానికి అటాచ్ చేయొచ్చు. దేశంలో మరే ఇతర ఏజెన్సీకి ఇలాంటి అధికారం లేదు. అంతేకాకుండా సీబీఐతో పాటు ఇతర ఏ డిపార్ట్మెంట్ అయినా విచారణలో ఉన్నవారి స్టేట్మెంట్ను తీసుకుంటాయి. కానీ కోర్టులు వీటిని సాక్ష్యాలుగా పరిగణించదు. స్టేట్మెంట్లో నిందితులు చెప్పిన అంశాలపైన అధికారులు సాక్ష్యాలను సేకరించాల్సి ఉంటుంది. కానీ పీఎంఎల్ఏ సెక్షన్ 50(2) ప్రకారం ఈడీ ఎవరి స్టేట్మెంట్ అయినా రికార్డ్ చేస్తే దానిని కోర్టు సాక్ష్యంగా పరిగణిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా అతడిపై కోర్టు చర్యలు తీసుకుంటుంది. మరోవైపు చట్టం ప్రకారం నేరం రుజువు కానంత వరకు నిర్దోషిగానే పరిగణిస్తారు. కానీ ఈడీ ఒక వ్యక్తిపై కేసు నమోదు చేస్తే అతడు తనని తాను నిర్దోషిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఈడీ దర్యాప్తు అంటే రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీలు భయపడుతుంటారు.